ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దసరాతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టాడు. హాయ్ నాన్నతో ఇదే కంటిన్యూ చేసిన తెలుగులో మాత్రమే హిట్ అయింది. అయితే ఓటీటీలో హాయ్ నాన్న హిందీ వెర్షన్ టాప్ 10లో ఉండడం విశేషం. హాయ్ నాన్నతో ఓటీటీ ప్రేక్షకులను అలరించిన నాని సరిపోదా శనివారంతో ఏదో ఒక లాంగ్వేజ్ ఆడియన్స్ ని మెప్పిస్తాడా? నాని మరోసారి రఫ్ లుక్ లోకి వచ్చేశాడు. దసరాల గుర్తుపట్టలేనంత రగ్డ్ లుక్ కాకపోయినా మరోసారి మాసిజం చూపించనున్నాడు. దసరా ఇన్స్పిరేషన్ తో సరిపోదా శనివారంతో మరోసారి యాక్షన్ హీరోగా నాని కనిపిస్తున్నాడు. సినిమా ట్రైలర్ ను ఫ్యాన్స్ సమక్షంలో రిలీజ్ చేశారు. సరిపోదా శనివారం ఫస్ట్ లుక్ లో నాని సంకెళ్లతో కనిపించాడు. వాటిని ఎలా విడిపించుకున్నాడన్న కాన్సెప్ట్ తో ఎంచైన్డ్ గ్లిమ్స్ అంటూ వీడియోని రిలీజ్ చేశారు. గ్లిమ్స్ రిలీజ్ చేస్తే ఓ 30 సెకండ్లు లేదంటే ఓ నిమిషం పాటు వీడియోను రిలీజ్ చేస్తారు. కానీ ఈ అన్చైన్డ్ గ్లిమ్స్ వీడియో దాదాపు 3 నిమిషాల పాటు ఉంది. టైటిల్ ఏమిటో ఒక్కసారిగా అర్థమయ్యేలా లేకపోవడంతో జస్టిఫికేషన్ ఇవ్వడానికి సాయి కుమార్ వాయిస్ తో 3 నిమిషాల పాటు నరేషన్ ఇచ్చాడు దర్శకుడు వివేకాత్రేయ. సూర్య ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో టైటిల్ కు అర్థం చెబుతూ స్టోరీ లైన్ ను లీక్ చేసేశాడు. శనివారం భాష అంటూ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పేర్కొన్నాడు. అంటే సుందరానికి తరువాత వివేక్ నాని కాంబో సరిపోదా శనివారంతో రిపీట్ అవుతోంది. ఇదేది పెద్ద విచిత్రం కాకపోయినా మెంటల్ మదిలో అంటే సుందరానికి వంటి ఎంటర్టైనర్స్ తీసిన వివేక్ ఆత్రేయ ఇలా యాక్షన్ జానర్ లోకి మేక్ ఓవర్ కావడం షాక్ ఇస్తోంది. సరిపోదా శనివారంకు క్రేజ్ వచ్చేలా పాన్ ఇండియా ఆర్టిస్టులను ఎంచుకుంటున్నాడు. సినిమా ఆగస్టు 29న థియేటర్స్ లోకి వస్తుంది.